ఈ వీడియోలో విస్మృతి గురించి, విస్మృతి యొక్క నిర్వచనాలు, లక్షణాలు, రకాలు, విస్మృతి సిద్ధాంతాలు, దానికి గల కారణాలు, విస్మృతి ప్రభావితం చేసే అంశాలు, దాన్ని తగ్గించడానికి మార్గాలు, అందులో ఉపాధ్యాయుని పాత్ర, విద్యార్థిని పాత్ర మరియు బిట్స్, కొన్ని ఎగ్జాంపుల్ బిట్స్. వీటిని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. స్మృతి నిర్వచనాలు ఇప్పుడు చూద్దాం. మన్ అనే మనస్సులో ఏమనుకున్నాడంటే ఇనేబిలిటీ టు రీకాల్ ఆర్ రికగ్నైజ్ వాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్ ప్రీవియస్లీ. నేను ఏది నేర్చుకున్నానో అదే రీకాల్ ఆర్ రికగ్నైజ్ చేయలేకపోతున్నాను అని మనస్సులో అనుకుంటాడో ఇది విస్మృతికి చెప్పినటువంటి నిర్వచనం. ఫర్గెటింగ్ ఈజ్ ద ఇనేబిలిటీ టు రీకాల్ ఆర్ రికగ్నైజ్ వాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్ ప్రీవియస్లీ. డ్రైవర్ ఏమనుకుంటున్నాడు, అదే దీని డ్రైవర్ అని గుర్తుపెట్టుకుందాం. డ్రైవర్ ఫెయిల్యూర్ టు రీకాల్, డ్రైవర్ ఫెయిల్యూర్ అయ్యాడు రీకాల్ చేయడంలో. సో విస్మృతి జరిగింది, యాక్సిడెంట్ అయ్యింది. సో డ్రైవర్ని ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాథమిక ఉద్దీపన లేకుండా వ్యక్తి తన భావనలు చేతనలోకి తీసుకురాలేకపోవడమే ఫర్గెటింగ్ అన్నాడు భాటియా. ఇక్కడ ప్రాథమిక ఉద్దీపనలు అనేది కీవర్డ్. ఒరిజినల్ స్టిమ్యులీ. ఫర్గెటింగ్ ఈజ్ ద ఇనేబిలిటీ టు బ్రింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఐడియాస్ ఇన్ టు కాన్షియస్నెస్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఒరిజినల్ స్టిమ్యులీ. ద యాబ్సెన్స్ ఆఫ్ ఒరిజినల్ స్టిమ్యులీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది భాటియా నిర్వచనం. విస్మృతికి భాటియా నిర్వచనం ద యాబ్సెన్స్ ఆఫ్ ఒరిజినల్ స్టిమ్యులీ. ఈ 3 నిర్వచనాలు మనకి బుక్లో ఇచ్చాడు కాబట్టి ఈ మూడింటిని ఈజీగా నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అదనంగా ఏమైనా వస్తే ఈ మూడింటిని కాకపోతే అది అని పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో అవి తీసుకోవచ్చు. ఈ 3 అయితే బాగా నేర్చుకోవాలి. విస్మృతిపై మరికొన్ని బిట్లు ఇంపార్టెంట్వి. విస్మృతిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఇతను విస్మృతి వక్రరేఖను, ధారణ వక్రరేఖలను రూపొందించాడు ఎబ్బింగ్హాస్. విస్మృతి వక్రరేఖ, ధారణ వక్రరేఖ, ఈ వక్రరేఖలు దీని ఆధారంగానే నిర్మించాడు. నేర్చుకున్న మొదటి సమయంలో విస్మృతి అత్యధికంగా సంభవిస్తుందని చెప్తాడు. కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంభవించే శాతంలో తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది అని పేర్కొన్నాడు ఎబ్బింగ్హాస్. అంటే ఇది ఈ రెండింటి మధ్య 13% ఉంది, ఈ రెండింటి మధ్య 16%. ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయింది 14, ఇక్కడ 3, ఇక్కడ 3. సో తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. పెరగడం అంటే 75, 78 ఇలా పెరుగుతుంది. ఇక్కడ తగ్గడం అంటే 72కి 75కి మధ్య 3, 75కి 78కి మధ్య 3. ఇది తగ్గుతుంది, తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది అని పేర్కొన్నాడు ఎబ్బింగ్హాస్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ రెడ్ కలర్లో రాసినవి 2 మినిట్స్. విస్మృతి, ధారణ కలిపితే మొత్తం స్మృతి వస్తుంది. 47 + 53 కలిపితే 100. ఇది కంటెంట్ పూర్తిగా 100% గుర్తుండడం. 47% మర్చిపోయి 53% గుర్తుండడం. ఇది టోటల్ కంటెంట్. టోటల్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు విస్మృతి ప్లస్ ధారణ ఈజ్ ఈక్వల్ టు మొత్తం. సో ఇక్కడ మొదటి 20 నిమిషాల్లో 47% మర్చిపోతాడు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 50-50, దీని కోడ్ 20-47 50-50. ఈ 2 మినిట్స్. 166, 272, 675. ఇది గుర్తుపెట్టుకుంటే అది 100లోంచి తీస్తే వచ్చేస్తుంది ధారణ శాతం. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ 2 గుర్తుపెట్టుకోక్కర్లేదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ 1 మంత్, 30 డేస్ లేదా 1 మంత్, 78%, 22, టోటల్ 100. క్వశ్చన్ ఇటు నుంచి ఇటైనా అవ్వచ్చు, ఇటు నుంచి ఇటైనా అవ్వచ్చు. మొదటి 6 రోజుల తర్వాత ధారణ శాతం ఎంత అంటే ఇది ఆన్సర్. విస్మృతి ఎంత అంటే 75%. ఒక అభ్యర్థి 2 రోజుల తర్వాత 72% మర్చిపోతే అతను ఎంత గుర్తుపెట్టుకున్నాడు అంటే 28%. అట్లాగా మనం క్వశ్చన్స్ దీని మీద వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజు ఉదయం 10 గంటలకు పాఠాన్ని చదివాడు. మధ్యాహ్నం 20 నిమిషాలకు ఎలాంటి పునరావృతం చేయకపోతే అతను ఫర్గెటింగ్ కర్వ్లో ఎంత శాతం విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. మర్చిపోయే విషయం అడిగాడు కాబట్టి ఫర్గెటింగ్ మొదటి 10 నుంచి 10-20 మధ్య 20 నిమిషాలు తేడా కాబట్టి 20 నిమిషాల్లో 47% మర్చిపోతాడు. సుజాత ఒక టాపిక్ చదివి 24 గంటల పాటు పునరావృతం చేయలేదు, 1 డే అయిపోయింది. 24 అవర్స్ తర్వాత ఆమె ఎంత శాతం గుర్తుండే అవకాశం ఉంటుంది. గుర్తుండే అవకాశం అడిగాడు. మర్చిపోయేది మనకు గుర్తుంటే దాన్ని గుర్తుండేదని తీసుకోవచ్చు. సో మర్చిపోయేది ఎంత అనుకుంటే 66. 66% 100లో తీసేస్తే 34%. సో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక ఉపాధ్యాయుడు చదివిన వెంటనే
మరియు 24 గంటల్లోపు తప్పనిసరిగా రివిజన్ చేయాలి అని విద్యార్థులకు సూచించాడు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? చదివిన వెంటనే 24 గంటల్లో రివిజన్ చేయాలి అన్నాడంటే, ఎందుకంటే విస్మృతి అత్యంత వేగంగా జరుగుతుంది మొదట్లోనే కాబట్టి, వెంటనే మళ్ళీ 24 గంటల్లోపే రివిజన్ చేయమని చెప్పాడు. రాహుల్ ఒక పాఠాన్ని చదివిన 6 రోజుల తర్వాత ఎలాంటి పునరావృతం చేయకపోతే పరీక్ష రాశాడు. అప్పుడు ఫర్గెటింగ్ కర్వ్‌లో అతను సుమారు ఎంత శాతం మర్చిపోయే అవకాశం ఉంది? 6 రోజులకి 75%. 675. నెక్స్ట్ ఉపాధ్యాయుడు ప్రతి పాఠం తర్వాత 20 నిమిషాలకు మరుసటి రోజు, ఆ తర్వాత 2 రోజుల తర్వాత చిన్న రివిజన్ టెస్టులు నిర్వహిస్తున్నాడు. ఈ పద్ధతి ప్రధానంగా ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అంటే ఫర్గెటింగ్ కర్వ్, ఎబ్బింగ్హాస్ సూత్రం. విస్మృతి లక్షణాలు ఏంటంటే నేర్చుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోలేకపోవడమే విస్మృతి యొక్క లక్షణం. కొంత భాగం మాత్రమే గుర్తుండడం, కాలక్రమేణా జ్ఞాపక శక్తి తగ్గడం, పరీక్షలో తెలిసిన సమాధానం గుర్తుకు రాకపోవడం, కొన్ని సందర్భాల్లో గుర్తొచ్చినా మరికొన్ని సందర్భాల్లో గుర్తు రాకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా విస్మృతి యొక్క లక్షణాలుగా చెప్తాం. విస్మృతి యొక్క రకాలు: సహజ విస్మృతి, న్యాచురల్ ఫర్గెటింగ్, కాలక్రమేణా సహజంగా మర్చిపోవడం, చిన్నప్పుడు చదివిన కవిత మొత్తం గుర్తు లేకపోవడం. కృత్రిమ విస్మృతి, ఆర్టిఫిషియల్ ఫర్గెటింగ్, ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం, ప్రయత్నించడం. ఇది అదే మన ఫ్రాయిడ్ చెప్పినటువంటి దమనంలోకి నెట్టివేయడం. బాధాకరమైన సంఘటనలు గుర్తు చేసుకోకుండా ఉండడం, కృత్రిమ విస్మృతి. తాత్కాలిక విస్మృతి, టెంపరరీ ఫర్గెటింగ్, కొంతసేపు గుర్తు కాకపోయినా తర్వాత గుర్తుకు రావడం. ఉదాహరణకి స్నేహితుని పేరు వెంటనే గుర్తుకు రాకపోయినప్పటికీ కొంత సమయం తర్వాత గుర్తు రావడం. శాశ్వత విస్మృతి, పెర్మనెంట్ ఫర్గెటింగ్, ఇది ఎప్పటికీ గుర్తు రాకపోవడం. మెదడు గాయాల వల్ల యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగలడం, అలాంటి వాటి వల్ల పూర్తిగా గుర్తు రాకపోవడం. ఇది విస్మృతిలో రకాలు. అయితే కొన్ని పుస్తకాల్లో విస్మృతికి రకాల్లో ఇచ్చేటప్పుడు అనుపయోగం వల్ల విస్మృతి అని, అసామాన్య విస్మృతి, ప్రేరేపిత విస్మృతి, అవరోధాలు అని ఇచ్చారు. కానీ అవి రకాలు కాదు, వాస్తవానికి విస్మృతికి గల కారణాలు. వీటిని వివిధ సిద్ధాంతాల్లో చెప్పడం జరిగింది. అవి నెక్స్ట్ చూద్దాం. విస్మృతి సిద్ధాంతాలు. మొదటిది ఎబ్బింగ్హాస్ క్షీణతా సిద్ధాంతం, డెకే థియరీ అంటాం దీన్ని. నేర్చుకున్న సమాచారం మెదడులో ఒక మెమరీ ట్రేస్ రూపంలో నిల్వ అయి ఉంటుంది. కాలక్రమేణా అదే స్మృతి చిహ్నాలు అంటాం. కాలక్రమేణా ఆ మెమరీ ట్రేసెస్ అనేవి బలహీనపడుతుంది. అందువల్ల విస్మృతి సంభవిస్తుంది అని ఎబ్బింగ్హాస్ తన సిద్ధాంతంలో డెకే థియరీలో తెలియజేశాడు. అందుకు తను ఒక ఫర్గెటింగ్ కర్వ్ అలాగే విస్మృతి కర్వ్, స్మృతి కర్వ్ కూడా, ధారణ కర్వ్ కూడా తయారు చేశాడు. ముందు చెప్పుకున్నటువంటి పర్సంటేజ్‌లను బట్టి. ఎబ్బింగ్హాస్ పరిశోధనలో మొదటి గంటలోనే ఎక్కువ భాగం మర్చిపోతాం అని చెప్పాడు. తన పరిశోధనలో తేల్చిన విషయం. 24 గంటల్లో గణనీయమైన విస్మృతి జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ జరుగుతుంది అని చెప్పాడు? 24 గంటల్లో దాదాపు 66% మర్చిపోతామని చెప్పాడు. మనకి ఎంత శాతం గుర్తుంటుంది అయితే 66% పోతే 34% మాత్రమే 24 గంటల్లో గుర్తుంటుంది. మరి అలాగా తర్వాత మర్చిపోవడం నెమ్మదిస్తుంది అంటాడు. తర్వాత మర్చిపోవడం అనేది నెమ్మదిస్తుంది. అంటే గుర్తుంటుంది కొద్దిగా. అంటే ఎంతో కొంత స్థాయి. ఒక 31 డేస్ తర్వాత మనం నేర్చుకున్న విషయంలో ఒక 20-21% నిలబడిపోతుంది. అది మరలా ప్రాక్టీస్ చేయడం ద్వారా అది లాంగ్ టర్మ్ మెమరీకి దారితీస్తుంది. ఒకవేళ దాన్ని మనం పూర్తిగా మర్చిపోయినట్లు, చదవకపోయినట్లయితే, ప్రాక్టీస్ చేయకపోయినట్లయితే అది పూర్తిగా దమనంలోకి నెట్టివేయబడుతుంది. పూర్తిగా మర్చిపోవడానికి విస్మృతికి కారణమవుతుంది. ఇది ఎబ్బింగ్హాస్ సిద్ధాంతం. నెక్స్ట్ తారండైక్ వినియోగ రాహిత్య సిద్ధాంతం, డిస్యూజ్ థియరీ చెప్పాడు అతను. తారండైక్ అంటే దీన్నే అనుపయోగం వల్ల ఇది జరుగుతుంది. ఇది అనుపయోగం వలన స్మృతి చిహ్నాల క్రమక్షయం జరిగి డిస్యూజ్ అవుతుంది. డిస్యూజ్ చేయడం వలన అది మనకి మర్చిపోయడానికి కారణమవుతుంది. అందుకే యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్. యూజ్ ఇట్ ఉపయోగించు, లేదా లాస్ ఇట్ నష్టపోతావు. అభ్యాసం చేయని సమాచారం క్రమంగా బలహీనపడుతుంది. యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్ అనే థియరీ ఎవరిది అంటే తారండైక్. ఇది వినియోగ రాహిత్య సిద్ధాంతం అంటారు. డిస్యూజ్ థియరీకి ఉపయోగపడుతుంది. ఇది యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్ అనేది దేనికి సంబంధించి అంటే విస్మృతికి సంబంధించింది. సో ఇది ఉదాహరణకి 5 సంవత్సరాలుగా సైకిల్ తొక్కకపోతే తొక్కడం కొంత కష్టంగా అనిపించడం. ఇది ఎగ్జాంపుల్. యూజ్ చేయకపోతే మనం కొన్నాళ్ళకి అది కష్టంగా అనిపిస్తుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాం. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్ డ్రైవింగ్ చేయాలంటే భయంగా తీస్తాం. దానికి కారణం డిస్యూజ్ థియరీ, డిస్యూజ్ చేయడం. ఇది మెక్గ్యోత్ అంతరాయ సిద్ధాంతం, ఇంటర్ఫిరెన్స్ థియరీ ప్రకారం ఇది చెప్పబడింది. ఈ థియరీలో పురోగమ అవరోధము, తిరోగమ అవరోధం, అదే ప్రొయాక్టివ్ ఇంటర్ఫిరెన్స్, రిట్రోయాక్టివ్ ఇంటర్ఫిరెన్స్, ఈ రెండింటి గురించి చెప్పడం జరిగింది. ఈయన
కానీ మనకి విస్మృతిలో రకాలని కొన్ని పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది వీటిని. కానీ ఇవి విస్మృతి రకాలు కాదు. ఇది విస్మృతికి గల కారణాలు ఈ సిద్ధాంతం ద్వారా తెలియజేయడం జరిగింది. కా పాత, కొత్త అభ్యాసాలు ఒకదానికొకటి అడ్డుపడడం వల్ల విస్మృతి జరుగుతుంది అని ఈ సిద్ధాంతంలో తెలియజేశాడు మెగ్గోయెత్. ఈ మెగ్గోయెచ్ గాడు చెప్పినటువంటి ఇంటర్ఫియరెన్స్ థియరీలో పురోగామి అవరోధము అంటే పాత అభ్యాసం కొత్త అభ్యాసానికి ఆటంకపడ్డం. ఉదాహరణకి పాత ఏటీఎం పిన్ వల్ల కొత్త ఏటీఎం పిన్ గుర్తుకు రాకపోవడం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ట్రిక్ లాస్ట్‌లో చెప్తాను. తిరోగామి అవరోధం అంటే రిట్రోయాక్టివ్ ఇంటర్ఫరెన్స్. కొత్త అభ్యాసం పాత అభ్యాసాన్ని అడ్డుపడడం. కొత్త మొబైల్ నంబర్ గుర్తుపెట్టుకోవడంలో పాత నంబర్ మర్చిపోవడం. సో, ఈ 2 కూడా తిరోగామి, పురోగామి అవరోధాలు. ఇది ఖచ్చితంగా దీని మీద ఒక బిట్ అయితే వస్తుంది మనకి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఈ 3 గుర్తుపెట్టుకోండి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్తాను. పూర్వం, ప్రస్తుతం, అవరోధం. పూర్వం ఈ రెండిట్లో ఏది ముందు? పూర్వం ముందా? ప్రస్తుతం ముందా? పూర్వం ముందు. కాబట్టి పూర్వం, ప్రస్తుతం తర్వాత వస్తది. ఇప్పుడు మనం నేర్చుతుంది దేనికోసం? అవరోధం. అవరోధాల కోసం. సో, పూర్వం నేర్చుకున్నది ప్రస్తుతానికి అవరోధం అడ్డుపడితే అది పూ అనే వచ్చేటటువంటి ఈ రెండిట్లో పు అనే అక్షరం దేనికి సంబంధించింది? పువ. పురోగామి. సో, పురోగామి అంటే పూర్వం నేర్చుకున్నది ప్రస్తుతానికి అడ్డుపడితే, అవరోధం పడితే అది పురోగామి అవరోధం. అంతే. దీని షార్ట్‌కట్. ఇప్పుడు రెండోది మరి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఇది కాకపోతే రెండోది అదే తిరోగామి అవరోధం. అలా మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పూర్వం పాస్ట్ టెన్స్, ప్రస్తుతం ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. హర్డిల్ అవరోధం. ఇంటర్ఫియరెన్స్. ఈ పూర్వం నేర్చుకున్నది ప్రస్తుతానికి అవరోధపడడం. సో, పురోగామి అవరోధం. ప్రొయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఇంటర్ఫియరెన్స్, ప్రొయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో, ఆ రకంగా మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే అలా గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగు మీడియంలో అయితే పూర్వం నేర్చుకుంది ప్రస్తుతం నేర్చుకోవడానికి అడ్డుపడడం. పురోగామి అవరోధం. అంతే. రెండోది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మొదటిది నేర్చుకొని దాన్ని అప్లికబుల్ చేసుకొని రెండో దాన్ని రప్పించుకోవడమే. సో, ఇది టెక్నిక్. నెక్స్ట్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి మరొకటి ప్రేరిత విస్మృతి, మోటివేటెడ్ ఫర్గెటింగ్. అంటే మనకు మనమే దాన్ని బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం. బాధాకరమైన అనుభవాలను మనస్సులోకి అచేతనంగా నొక్కివేయడం. రోడ్డు ప్రమాదంలో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకోకపోవడం. ఇది మనం రక్షక తంత్రాల్లో దమనంలో చెప్తాం. సో, అదే ఇక్కడ కూడా విస్మృతి. దమనం అంటే అక్కడ బలవంతంగా మర్చిపోతాం. ఇక్కడ విస్మృతికి ఫ్రాయిడ్ చెప్పినటువంటి రీజన్ ఇది. విస్మృతి మీద పరిశోధనలు చేసిన మరొక ఇద్దరు శాస్త్రవేత్తలు జెంకిన్స్ అండ్ డాలెన్ బాచ్. వీళ్ళిద్దరూ చేసిన పరిశోధనలో ఏం చెప్తారంటే స్లీప్ ప్రిజర్వ్డ్ మెమరీ అని చెప్తారు. ఇది నిద్ర తర్వాత విస్మృతి తక్కువగా ఉంటుంది అని చెప్తారు. పడుకొని లెగిసిన తర్వాత విస్మృతి అనేది తక్కువగా ఉంటుందని వీళ్ళు ఫైనల్‌గా తేల్చారు. నిద్రలో కొత్త సమాచారం రాకపోవడం వల్ల అంతరాయం తగ్గుతుంది. కాబట్టి విస్మృతి అనేది తగ్గుతుంది అంటారు వీళ్ళు. సో, అలాగే ద ప్లాటూ ఎఫెక్ట్. ఫర్ ద స్లీపింగ్ గ్రూప్ మెమరీ లాస్ flattened out after about 2 hours. For the awake group, memory continued to drop sharply as the hours. ఇక్కడ వీళ్ళిద్దరు చేసినటువంటి ప్రయోగం దేని మీద అంటే పడుకున్నటువంటి వ్యక్తుల మీద ఒక గ్రూపు, తెలిగేసున్న గ్రూప్ మీద ప్రయోగాలు చేసి ఎవరు విస్మృతి ఎక్కువ జరుగుతుంది అనే దాని మీద ప్రయోగం చేసి ఈ ఫైనల్ కన్క్లూజన్ ఇది తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1924లో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాల్లో దీని గురించి చెప్పడం జరిగింది. ఇది మనకు ఔట్ ఆఫ్ సిలబస్. అయినా సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటారేమో దీనికోసం అవసరం పడుతుందని చెప్పాం. విస్మృతికి గల కారణాలు. ఇది కాల ప్రభావం. సమయం గడిచే కొద్దీ జ్ఞాపకాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. అలాగే పునరావృతం లేకపోవడం. ఏదైనా చదివింది రివిజన్ చేయకపోతే నెమ్మదిగా విస్మృతికి దారితీస్తుంది. నేర్చుకున్నప్పుడు ఆసక్తి లేకపోతే ఇష్టం లేని విషయాలు త్వరగా మర్చిపోతాం. ఇష్టం లేని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడం. అలాంటప్పుడు అది గుర్తుండడం అనేది చాలా కష్టం. శ్రద్ధ లేకపోవడం. శ్రద్ధ అనేది లేకపోతే చదివేటప్పుడు ఏకాగ్రత అనేది లేకపోవడం వల్ల మనం అది దారంలో ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి శ్రద్ధ అనేది అవసరం. అవరోధాలు. ఇది ఇంతకుముందే చెప్పాం. ఈ అవరోధాలు అనేది కొత్త అభ్యసనం పాత అభ్యసనానికి లేదా పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి అడ్డుపడడమే అవరోధం. దీనికి కోడ్ కూడా చెప్పాం. పూర్వం నేర్చుకున్నది ప్రస్తుతానికి అడ్డుపడితే అది పురోగమన అవరోధం. పూర్వము, ప్రస్తుతము, అవరోధము,
పురోగమన అవరోధం. సో, అది. అలసట. శారీరక, మానసిక అలసట వలన కూడా మనకి విస్మృతి అనేది సంభవిస్తుంది. భయము, ఒత్తిడి ఉండేటప్పుడు విస్మృతి అనేది జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్య సమస్యలతో ఉండేవారు నేర్చుకోవడం కష్టమవుతుంది. వాళ్ళకి స్మృతి అనేది సరిగా ఉండదు. మెదడు సంబంధిత వ్యాధులు ముఖ్యంగా. భావోద్వేగాలు, కోపము, ఆందోళన. ఉద్వేగాలు ఉండేటప్పుడు కూడా మనం ఏది కూడా ధారణలో ఉంచుకోవడం. బాగా ఆనందంలో ఉన్నా సరే, దుఃఖంలో ఉన్నా సరే, అది ఆ విషయం నేర్చుకోవడం కష్టమవుతుంది. అంటే ఒకవేళ విన్నా నేర్చుకోలేం, గుర్తుండదు, మర్చిపోతాం. వయస్సు ప్రభావం. వృద్ధాప్యంలో విస్మృతి ఎక్కువగా ఉంటుంది. అలాగే డిస్యూజ్ థియరీ, అనుపయోగం వలన మర్చిపోవడం. అలాగే అపసామాన్య విస్మృతి. ఇది మరలా 2 రకాలు. అమ్నీషియా, ఫ్యూగ్. మళ్ళీ అమ్నీషియా 2 రకాలు. పురోగామి అమ్నీషియా, తిరోగమన అమ్నీషియా. పురోగమన అమ్నీషియా అంటే క్రమక్రమంగా మర్చిపోవడం. పురోగమన అమ్నీషియా అంటే గత విషయాలను క్రమక్రమంగా మర్చిపోవడం. తిరోగమన అమ్నీషియా. అదే వర్తమానంలో ఉండే విషయాలు మర్చిపోతే అది పురోగమన అమ్నీషియా. పురోగమనం అంటే ప్రెజెంట్ విషయాలు మర్చిపోవడం. ప్రెజెంట్ విషయాలు మర్చిపోవడం పురోగమనం. గత విషయాలను, పాస్ట్ విషయాలను క్రమక్రమంగా మర్చిపోవడం తిరోగమన అమ్నీషియా. అంటే వెనకకి వెళ్ళి మర్చిపోతే తిరోగమనం. ప్రెజెంట్ మర్చిపోతే పురోగమనం. అలా గుర్తుపెట్టుకోవచ్చు. అమ్నీషియా అంటే మెదడుకు ఏదైనా ఆఘాతం సంభవించడం వల్ల గత స్మృతులను క్రమక్రమంగా కోల్పోవడమే అమ్నీషియా అని అంటాం. ఇక రెండోది ఫ్యూగ్. ఇది కూడా అంతే. మెదడుకు ఏదైనా తీవ్రమైన ఆఘాతం సంభవించినప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్మృతులు ఒకసారిగా కోల్పోవడమే ఫ్యూగ్. ఈ ఫ్యూగ్ అనేది వ్యక్తిగత విషయాలను పూర్తిగా మర్చిపోతుంది. అమ్నీషియా అనేది మనకున్నటువంటి స్మృతులన్నీ మర్చిపోతుంటాం. ఇక్కడ ఈ రెండిటికి చిన్న తేడా ఉంటది. ఏంటంటే అమ్నీషియా అనేది మళ్ళీ రీకాల్ చేయడానికి మరి ఛాన్స్ లేదు. అదే ఫ్యూగ్‌లో మర్చిపోయే విషయాలు మళ్ళీ రీకాల్ చేయడానికి ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి బేసిక్ డిఫరెన్స్. మిగతా ఇంచుమించు 2 ఒకలాగా ఉంటాయి. దమనం. ఇది కోరుండి మర్చిపోవడం. బలవంతంగా మనకు మనమే మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం. ఇది ఒక రక్షక తంత్రం. సో, ఇవి విస్మృతికి గల కారణాలు. విస్మృతిని ప్రభావం చేసే అంశాలు. ఏ అంశాలు ప్రభావం చేస్తాయి? మేధస్సు. తెలివితేటలు ఎక్కువగా ఉండేవాళ్ళు తక్కువ విస్మృతి ఉంటది. తెలివితేటలు తక్కువ ఉండే వాళ్ళకి విస్మృతి ఎక్కువ ఉంటది. అది. విలోమానుపాతం. ఆసక్తి. ఆసక్తి ఉంటే ఆటోమేటిక్‌గా స్మృతి అనేది జరుగుతది. ఆసక్తి లేకపోతే విస్మృతి సంభవిస్తది. ప్రేరణ. ప్రేరణ అంటే ఆటోమేటిక్‌గా ఆసక్తి వస్తది. ఆసక్తి ఉంటే ఆటోమేటిక్‌గా స్మృతి పెరుగుతది. విస్మృతి తగ్గుతది. అభ్యాస పద్ధతి. మనం ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది కూడా దీన్ని ప్రభావితం చేస్తది. ఒక పద్ధతిగా ప్రాక్టీస్ చేయాలి. ఎలా పడితే అలా ప్రాక్టీస్ చేస్తే అది గుర్తుండదు. సో, అది కూడా విస్మృతికి కారణం. అందుకే నేర్చుకునేటప్పుడు ఒక సిస్టమాటిక్‌గా నేర్చుకుంటే అది మనకి గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అందుకే ఈ ప్రయత్నం. నిద్ర. నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర మానేసి చదివేస్తే ఉద్యోగాలు రావు. నిద్ర ఎంత ఉంటే అంత బాగా మనకు గుర్తుంటది. కాబట్టి నిద్ర కూడా అవసరమే. అవసరానికి తగినంత నిద్ర చేస్తూ చదువుకోవాలి. ఆరోగ్యం. ఆరోగ్యము, నిద్ర ఈ 2 ఇంపార్టెంట్. పర్యావరణం. పర్యావరణం కూడా కారణమవుతుంది. మన చుట్టూ ఉండే పరిసరాలు, మన చుట్టూ ఉండే వాతావరణం సరిగ్గా లేకపోతే అది మనకి ఆరోగ్యానికి భంగం గాటిస్తాయి. ఆరోగ్యం ఎప్పుడైతే భంగపడుతుందో విస్మృతి అనేది జరుగుతుంది. భావోద్వేగాలు. భావోద్వేగాలు తొందరగా లోనయ్యేవారు విస్మృతికి తొందరగా గురవుతారు. భావోద్వేగాలను ఎవరైతే నియంత్రించుకుంటారో వాళ్ళు స్మృతిలో ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే పునరావృతం. రిపీటెడ్‌గా చదవడం, రిపీట్ చేయడం వల్ల విస్మృతి అనేది తగ్గుతుంది. ఇది కూడా విస్మృతిని ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రత. ఇవన్నీ కారణాల్లో చెప్పాం. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాయి. విస్మృతిని తగ్గించే మార్గాలు. స్పేస్డ్ రివిజన్, డైలీ రివిజన్స్, మీనింగ్‌ఫుల్ లెర్నింగ్, కాన్సెప్ట్ మ్యాపింగ్. కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఒకదాంతో ఒకటి మ్యాప్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవడం. నిమోనిక్స్ బండ గుర్తులు పెట్టుకోవడం. సెల్ఫ్ టెస్టింగ్ మనకు మనమే టెస్ట్ చేసుకోవడం. మంచి నిద్ర, సమతౌల్య ఆహారం, ఒత్తిడి తగ్గించడం, తరచూ ప్రాక్టీస్ చేయడం. ఇవన్నీ కూడా విస్మృతిని తగ్గించే మార్గాలు. ఉపాధ్యాయుని పాత్ర. పునరావృత బోధన, చెప్పింది మరొకసారి రిపీట్ చేయడం. అందుకే మనం లెసన్ చెప్పిన తర్వాత రీక్యాప్చులేట్ చేస్తాం లాస్ట్‌లో. ప్రశ్నోత్తరాలు నిర్వహించడం, క్వెషన్ అండ్ ఆన్సర్స్ చేయడం ద్వారా బాగా అవగాహన వస్తుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉపయోగించడం చాలా ఉపయోగం.
మనం చెప్పిన దానికంట లెక్చర్ మెథడ్ కంటే ఆడియో విజువల్‌గా వచ్చేవి చాలా ఎక్కువ ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి. అందుకే వీడియోలు తయారు చేసి పిల్లలకి చూపించడం జరుగుతుంది. చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న అంశాల మీద పరీక్షలు పెట్టి ఎప్పటికప్పుడు మెమరైజ్ అనేది ఎక్కువ జరుగుతది. అందుకే మనం పరీక్షకి ఎళ్ళే లోపట కొన్ని టెస్ట్స్ రాయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జీవిత ఉదాహరణలతో బోధన చేయడం. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో చెప్పినప్పుడు బాగా గుర్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం. బాగా చెప్పావు, బావుంది, ఇంక చదవాలి. ఇలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అనేది ఉపాధ్యాయుని పాత్ర. మరి విద్యార్థి పాత్ర. ప్రతిరోజు రివిజన్ చేయాలి. షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. మైండ్ మ్యాప్‌లు సొంతంగా చేయడం, సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం, గ్రూప్ స్టడీ పిల్లలతో కలిసి చదవడం. అంటే సహచరుల పీర్ లెర్నింగ్ అంటాం. టైమ్ టేబుల్ పాటించడం, మంచి నిద్ర, ఆరోగ్యం, ఆహారం ఇవన్నీ కూడా విద్యార్థి కూడా చేయాల్సి ఉంటుంది. విస్మృతికి సంబంధించి మరికొన్ని అదనపు సమాచారం. స్మృతి, విస్మృతికి సంబంధించి ఇక్కడ జైగార్నిక్ ఎఫెక్ట్ అనే దాని గురించి చూద్దాం. జైగార్నిక్ అనే ఒక రష్యాకు చెందినటువంటి ఫిజియాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఈవిడ దీని మీద ఎక్కువ ప్రయోగాలు చేశారు. పూర్తి చేసిన పనుల కంటే కూడా మధ్యలో ఆపివేసిన పనులు, మధ్యలో అంతరాయం కావించబడిన పనులు బాగా గుర్తుంటాయి అని ఈమె రష్యాకు చెందిన ఆవిడ నిరూపించారు. దీన్నే జైగార్నిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఉదాహరణకి ఒక కథ అక్కడ అసంపూర్ణంగా ఆగడం వల్ల తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత మనలో పెరుగుతూ ఉంటుంది. అందుకోసం ఆ సగం పని ఆగిపోవడం వల్ల ఆ ముందు కథ అంతా బాగా గుర్తుంటుంది. ఉదాహరణకి డైలీ సీరియల్స్. రోజు జరిగే సీరియల్‌లో ఈరోజు సగం ఎపిసోడ్‌లో ఆపేసి మిగిలిన భాగం రేపు చూద్దాం అంటాడు. అప్పుడు ఈ మొదటి భాగం అనేది మనకి బాగా గుర్తుంటుంది. అలాగే మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు ఏదైనా ఒక లెవెల్ మధ్యలో ఓడిపోతే, ఆ మిగిలిన లెవెల్ ఎలాగైనా పూర్తి చేయాలనే పదే పదే ఈ మొదటి లెవెల్ అనేది బాగా గుర్తుంటుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. అలాగే ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామంటే ఆలోచిస్తే దొరుకుతుంది. ఒక విద్యార్థి ఒక చాప్టర్ లేదా ఒక అధ్యాయం లేదా ఒక భాగం చదువుతూ ఉండగా మధ్యలో ఆపేసి వేరే పని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఆపిన విషయం అతనికి బాగా గుర్తుంటుంది అనేదే జైగార్నిక్ ఎఫెక్ట్ అనేది చెప్తుంది. ఇది జైగార్నిక్ ఎఫెక్ట్‌కి సంబంధించి. నెక్స్ట్ వచ్చాక వాన్ రెస్టాప్స్ ఎఫెక్ట్ లేదా ఐసోలేషన్ ఎఫెక్ట్ అంటారు. వేర్పాటు, తెలుగులో అయితే వేర్పాటు, ఐసోలేట్. దీన్ని ని నిరూపించిన వారు హెడ్విగ్ వాన్ రెస్టార్స్. ఈయన ఈయన పేరు మీదగే ఆ పేరొచ్చింది. సారూప్య అంశాల్లో ఏదైనా ఒకటి అంశం భిన్నంగా ఉన్నట్లయితే, ఆ భిన్నంగా ఉన్న అంశం మనకి బాగా గుర్తుంటుంది అని ఈయన చెప్పాడు. జర్మనీకి చెందిన వ్యక్తి 1933లో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇక్కడ అన్నీ ఒకేలా ఉన్నాయి కామాలు. ఇది డాలర్ వేరుగా ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ చూసిన వాటిలో తొందరగా మనం ఐడెంటిఫై చేస్తాం. కొంతకాలం పోయిన తర్వాత కూడా దీన్ని గుర్తించుకోవడం ఈజీగా ఉంటుంది. దీన్ని ఐసోలేషన్ ఎఫెక్ట్ లేదా వేర్పాటు అని కూడా అంటాం. సారూప్య అంశాలపై పురోగమన, తిరోగమన ప్రభావం ఉంటుంది. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఉండే అంశంపై ఆ ప్రభావం అనేది ఉండదు. అందుకే అది బాగా గుర్తుంటుంది. సారూప్య అంశాలు ఒకే రకంగా ఉండే అంశాలు ఉదాహరణకి కామ, ఫుల్ స్టాప్ ఇక్కడ పెట్టామనుకోండి. అది కామయా, ఫుల్ స్టాపో పోల్చుకోవడం మళ్ళీ కష్టమవుతది. అలా కాకుండా దీనికి భిన్నంగా నేనిది డాలర్ అనే గుర్తుని పెట్టాను. కాబట్టి ఇది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అదే కామా పెట్టుంటంటే ముందు కామాలు తర్వాత మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టుంటే దీనికి ఏదో ఒక అవరోధం, పురోగమన అవరోధం గాని, తిరోగమన అవరోధం గాని దానికి ఇబ్బంది పెట్టుండును. కానీ ఇక్కడ వేరేగా ఉండడం వల్ల ఇది గుర్తుంటుంది. కాబట్టి దీన్ని వాన్ రెస్టార్ఫ్స్ ఎఫెక్ట్ లేదా ఐసోలేషన్ ఎఫెక్ట్ అని అంటారు. సాధారణంగా ఒక సమావేశంలో అందరూ సాధారణంగా ఉండే ఒక వ్యక్తి మాత్రం పెద్ద గడ్డంతో, మెడలో దండలతో, ఎర్ర రంగుల దుస్తులు ధరించి విచిత్ర వేషధారణ కలిగి ఉన్నట్లయితే, అక్కడున్న సమావేశంలో అందరికంటే ఆ వ్యక్తే మనకు బాగా గుర్తుంటాడు. దీన్నే జర్మనీకి చెందినటువంటి హెడ్విగ్ వాన్ రెస్టాప్స్ అనేవారు కనిపెట్టారు. కాబట్టి దీన్ని అతని పేరు మీదే వాన్ రెస్టాప్స్ ఎఫెక్ట్ అని అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ దీని ఆధారంగానే మనకి అడ్వర్టైజ్మెంట్స్‌లోను మన కొనేవాడి తాలూకా దృష్టిని ఆకర్షించడం కోసం పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. అక్కడ అన్ని అంశాలు పెడతారు. వాళ్ళేదైతే ఎక్కువ స్ట్రెస్ ఇస్తారో దాన్ని వేరేగా పెడతారు. అప్పుడు ఆ అన్ని అంశాలని కొనడం కంటే, ఆ మధ్యలో బాగా కనిపించినటువంటి వేరుగా కనిపించిందే మనం కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆ రకంగా ఈ ఈ ఎఫెక్ట్‌ని వాడుకొని ఈ షాపింగ్ మాల్స్‌లో గానీ, ఇలాంటి షాపుల్లో మనల్ని వినియోగదారుల
దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది వాండరస్ట్ ఆఫ్ ఎఫెక్ట్. ఇది నిత్య జీవిత ఎగ్జాంపుల్‌గా మనం చెప్పొచ్చు. రిసెన్సీ ఎఫెక్ట్. దీన్నే ఒక జాబితాను అభ్యసించినప్పుడు జాబితాలోని చివరి అంశములు బాగా గుర్తుండడాన్నే రిసెన్సీ ఎఫెక్ట్ అని అంటారు. ఉదాహరణకి వేమన సుమతి శతకాల్లో పద్యాలు. అందులో చివరి లైన్ అందరికీ బాగా గుర్తుంటది. విశ్వదాభిరామ వినురవేమ అని పాడుతా ఉంటాం. అది మాత్రం పిల్లలు బాగా చెప్తారు. మొదటంతా సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా చివరిది మాత్రం బాగా గుర్తుంటుంది. అలాగే సుమతి శతకంలోని, అలా దాశరథి శతకంలోని ఈ పద్యాల్లో మనం ఇది గమనించవచ్చు. అలాగే టేబుల్స్ చెప్పేటప్పుడు చివరి వచ్చేసరికి మాత్రం బాగా గట్టిగా చెప్తారు. 2 10 20, 3 10 30 ఇలా చివరిది చెప్పడం అనేది బాగా గుర్తుంటుంది. దీన్నే రెసెన్సీ ఎఫెక్ట్ అని అంటాం. అలాగే నర్సరీ పిల్లలు పద్యాలు రైమ్స్‌లోని బాగా ఇవి చివరి లైన్‌లు బాగా గుర్తుపెట్టుకోవడం అనేది. చివరి లైన్ వేమన, సుమతి శతకాలు గుర్తుపెట్టుకోండి. రిసెన్సీ ఎఫెక్ట్ గుర్తుంటుంది. సింపుల్. గుర్తుకు తెచ్చుకోవడం గురించి ఇందాకడ చెప్పాం. ఈ రిసెన్సీ ఎఫెక్ట్. ఇక్కడ గుర్తు ఉండకపోవడం సీక్వెన్షియల్ ఎఫెక్ట్. దీనికి ఆపోజిట్. ఒక జాబితాను అభ్యసించేటప్పుడు మధ్యలోని అంశాలు కొన్నింటిని క్రమంగా గుర్తు తెచ్చులేకపోవడమే సీక్వెన్షియల్ ఎఫెక్ట్. దీని ముందుది రెసెన్సీ ఎఫెక్ట్. అందులో చివరి అంశాలు గుర్తుకు తెచ్చుకోవడం. దీనికి కాంట్రాస్ట్ మధ్యలో అంశాలని క్రమంగా గుర్తు తెచ్చుకోలేకపోవడమే సీక్వెన్షియల్ ఎఫెక్ట్. సింపుల్. దీనికి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. కన్సాలిడేషన్. ఇది ఇంతకు ముందు కూడా మనం చెప్పాం. ఏదైనా ఒక విషయం అభ్యసించినప్పుడు పూర్తయిన తర్వాత మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది. ఆ మొదటి నిమిషంలో చేసిందే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఈ మొదటి నిమిషమే ఆ విషయానికి సంబంధించిన స్మృతి నిర్మాణం జరుగుతుంది అంటాడు. దీన్ని నిరూపించిన వాడు డంకన్. ఆ మొదటి నిమిషంలోనే ఆ విషయానికి సంబంధించిన స్మృతి నిర్మాణం అనేది జరుగుతది అని అంటాడు డంకన్. ఇలా దాన్నే కన్సాలిడేషన్ అంటారు. కన్సాలిడేషన్ ప్రక్రియ నిరూపించిన వారు డంకన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి మనం చెప్పాల్సొచ్చినప్పుడు, ఆ చెప్పుతున్న మొదటి నిమిషంలో ఏదైతే విషయం చెప్తామో, ఆ చెప్పిన నిమిషంలోనే దానికి సంబంధించిన స్మృతి నిర్మాణం అనేది జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి మనకేదైనా ఓటీపీ వచ్చినప్పుడు వెంటనే అది చూసి చెప్పాలి. వెంటనే టైప్ చేయాలి. వెంటనే అందుకే మనం చూడగానే దాన్ని వెంటనే ఐడెంటిఫై చేస్తాం. ఆ మొదటి నిమిషంలోనే దాన్ని గుర్తుపెట్టుకొని టైప్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఉదాహరణగా మనం కన్సాలిడేషన్‌కి చెప్పొచ్చు. పెగ్ ప్రాసెస్ అంటే ఇది రైమింగ్ వర్డ్స్ మనం రైమ్స్ చెప్పేటప్పుడు ఆ రైమ్స్‌లో కొన్ని రైమింగ్ వర్డ్స్ ఉంటాయి ప్రతి పాదంలో కూడా. ఆ రైమింగ్ వర్డ్స్ బాగా గుర్తుంటాయి. అలా గుర్తుపెట్టుకునే విధానాన్ని పెగ్ విధానము అంటారు. ఉదాహరణకి చాలా రైమ్స్ మన దగ్గరుంటాయి. 1, 2 బకిల్ మై షూ, 3, 4 షట్ ద డోర్. ఇలా ఆ రైమింగ్ వచ్చేటటువంటి వర్డ్స్ ఎక్కడుంటాయో ఆ రైమింగ్ వర్డ్స్‌ని మనం గుర్తుపెట్టుకుంటాం. దీన్ని పెగ్ ప్రాసెస్ అంటాం. అలాగే ఆల్ మ్యాన్, లక్కీ నంబర్ 1, 1 ఈజ్ సన్ ఇలా రైమింగ్ వర్డ్. ఇలా రైమింగ్ వర్డ్స్ కూడా మనం పెగ్ ప్రాసెస్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. రైమింగ్ వర్డ్స్‌ని గుర్తుపెట్టుకోవడమే పెగ్ ప్రాసెస్. ఏదైనా ఒక పెద్ద సంఖ్యను తగిన విధంగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చదివి గుర్తుపెట్టుకోవడాన్నే చంకింగ్ అంటాం. వాటన్నిటిని కలిపి అసలైన సంఖ్య గుర్తుపెట్టుకోవడం. ఉదాహరణకి ఆధార్ నంబర్ 4, 5 డిజిట్స్ ఉంటాయి గది. ఆధార్ నంబరు, లేపోతే పాన్ కార్డ్ నంబర్ ఇలా కొన్ని చంక్స్‌గా విడగొట్టడం. చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి దాన్ని గుర్తుపెట్టుకొని రీకాల్ చేయగలగడం. దీన్ని చంకింగ్ అని అంటాం. సమ్మరీ. ఈ మొత్తం థియరీలో మనం నేర్చుకున్నటువంటిదేంటి? ఎబ్బింగ్హాస్ చెప్పినటువంటి డెకే థియరీతో కాలంలో మెమరీ ట్రేసెస్ అనేవి మెల్లమెల్లగా బలహీనపడతాయని చెప్పాం. థారండైక్ డిస్యూజ్ థియరీ అభ్యాసం లేకపోతే విస్మృతి జరుగుతది అని థారండైక్ చెప్పిన థియరీ. మెగ్గోయత్ చెప్పినటువంటి ఇంటర్ఫిరెన్స్ థియరీ అవరోధాలు పురోగమన అవరోధం, తిరోగమన అవరోధాల గురించి డిస్కస్ చేసాం. ఫ్రాయిడ్ చెప్పినటువంటి బాధాకర జ్ఞాపకాలను అణిచివేయడం మోటివేటెడ్ ఫర్గెటింగ్ అనేది. వీళ్ళిద్దరూ స్లీపింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. నిద్ర వల్ల విస్మృతి తగ్గుతుందని జెంకిన్ అండ్ డెల్లెన్బాచ్ అనే వాళ్ళు చెప్పారు. టోటల్‌గా ఈ అన్ని థియరీల ద్వారా విస్మృతి అనే సిద్ధాంతాన్ని మనం కంప్లీట్‌గా నేర్చుకున్నాం. రీసెంట్ టెస్ట్ డీఎస్సీలో వచ్చేటటువంటి బిట్లు రిప్రెషన్ అంటే అర్థమేంటి? దీన్ని ఇంటెన్షనల్ ఫర్గెటింగ్. రిప్రెషన్ అంటే దమనం. ఇంటెన్షనల్లీ ఫర్గెటింగ్. ఆన్ మెమరీ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎబ్బింగ్హాస్.
ఒక విద్యార్థి పాత మొబైల్ నంబర్ వల్ల కొత్త నంబర్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. పాతది కొత్త దానికి అడ్డొచ్చింది కాబట్టి పురోగమన అంటే ప్రొయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్. కొత్త పాస్వర్డ్ పాత పాస్వర్డ్‌కి అడ్డుపడుతుంది. అంటే తిరోగమన రెట్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఎబింగాస్ ఫర్‌హెట్టింగ్ కర్వ్ తన మొదట ఏ దశలో విస్మృతి అత్యంత వేగంగా జరుగుతుందంటే మొదట నేర్చుకున్న తొలి గంటలోనే జరుగుతుందంటాడు. ఇక్కడ తొలి గంట లేదు కాబట్టి నేర్చుకున్న మొదటి 24 గంటలు. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్ అనేది ఎవరి సిద్ధాంతం అంటే థారండైక్ సిద్ధాంతం. నిద్ర వల్ల విస్మృతి తగ్గుతుంది నిరూపించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే జెంకిన్ అండ్ డెలెన్బెచ్. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.